గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమోనియా, గ్రీన్ ఎనర్జీ. మామూలుగా అర్థం కాని భాషలో వస్తున్న ఈ ప్లాంట్ దేనికి ఉపయోగపడుతుంది, ఎలా ఉపయోగపడుతుంది, దీనివల్ల ప్రజలకు వచ్చే లాభాలు ఏంటి సార్? ఇది చాలా డీప్ సబ్జెక్టు రామరమ్మ గారు, చాలా డీప్ సబ్జెక్టు. ఇప్పుడు మొత్తం ప్రపంచం మొత్తాన్ని వేధిస్తున్న సమస్య కర్బన ఉద్గారాలు. ఈ కర్బన ఉద్గారాలని తగ్గించే ప్రయత్నంలో ప్రపంచంలోని చాలా దేశాలు రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి. ఈ కర్బన ఉద్గారాలని తగ్గించకపోతే వాతావరణంలో వస్తున్న మార్పుల కారణంగా విపరీతమైన చలి, విపరీతమైన ఎండ, విపరీతమైన వర్షాలు, అతి తక్కువ సమయంలో అతి ఎక్కువ వర్షపాతం, ఇటువంటి సమస్యలన్నీ ఉత్పన్నం అవుతూ ఉన్నాయి. అందుకని కర్బన ఉద్గారాలని తగ్గించటం అనేది ఇట్ ఈస్ ఎ ప్రయారిటీ, మొత్తం ఈ ఎర్త్కి ప్రయారిటీ. అందులో భాగంగా ఏంటి అంటే, ఇప్పుడు మనం పవర్ జనరేట్ చేయాలి అంటే చాలా కాలం కిందటి వరకు 2 రకాలుగా ఉత్పత్తి చేసేవాళ్ళు. ఒకటి హైడల్ విద్యుత్, జల విద్యుత్, నీళ్ళని టర్బైన్లలో తిప్పటం ద్వారా విద్యుత్ జనరేట్ చేయటం. రెండోది థర్మల్ విద్యుత్. ఈ థర్మల్ విద్యుత్ అంటే బొగ్గు తవ్వి తీసుకొని వచ్చి బొగ్గును మండించటం, బొగ్గు తవ్వటం అది పొల్యూటెంట్ ఇది. ఆ తర్వాత ఆ బొగ్గుని మండించటం అది మరింత పొల్యూషన్. దీని ద్వారా వచ్చే విద్యుత్ థర్మల్ విద్యుత్. ఇవి కాకుండా అటమిక్ పవర్ ఉంటుంది, అణు విద్యుత్ అంతగా ఎక్కువ ఇది కాలేకపోయింది, కమిషన్ చేయలేకపోయింది. ఎందుకు అంటే ప్రారంభంలోనే ఫెయిల్యూర్స్ రావటం వల్ల చేయలేకపోయారు. అందుకని ఈ 3 కాకుండా సాంప్రదాయేతర ఇంధన వనరులు అని చెప్పి అందులో దానికి ఆ శాఖకు సంబంధించి న్యాచురల్ రిసోర్సెస్ నుంచి విద్యుత్తుని ఉత్పత్తి చేయటం అనేది చాలా కాలం కిందట స్టార్ట్ అయింది. ఇప్పుడు దానికి నరేంద్ర మోడీ ప్రభుత్వం టాప్ ప్రయారిటీ ఇస్తున్నది. అంటే సూర్యరశ్మి నుంచి విద్యుత్తు తయారు చేసుకోవటం, గాలి నుంచి పవన విద్యుత్తు తయారు చేసుకోవటం, విండ్ పవర్. ఇవి కాకుండా పంప్డ్ ఎనర్జీ అనేది ఇప్పుడు కొత్త కాన్సెప్ట్ వస్తున్నది. ఇవన్నీ కూడా ఈ ఎనర్జీస్ అన్ని, వీటి ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్తుని గ్రీన్ ఎనర్జీ అంటారు.